నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఆస్ట్రేలియా మరియు కెనడా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు ఆస్ట్రేలియా కెనడాలో ఎలా స్థిరపడాలి, పిఆర్ వీసా ప్రయోజనాలు ఏంటి, అలాగే IELTSలో మంచి స్కోర్ ఎలా పొందాలి, ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ జహంగీర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. సో సార్, మీరు ఏ కంట్రీస్కి ఇమిగ్రేషన్ అందిస్తారు? ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎక్సెలా సైడ్ నుంచి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు ఆస్ట్రేలియా పిఆర్కి వెళ్ళొచ్చండి. దాంతోపాటు కెనడా పిఆర్ వీసా, UK స్కిల్ వర్క్ వీసా అండ్ దాంతోపాటు జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ఈ 4 వీసా కంట్రీస్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దాని రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, ప్రాసెస్ టైం లైన్ అనేది ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ వెళ్ళి పర్మనెంట్గా సెటిల్ కావచ్చు అనమాట, ఆస్ట్రేలియాలో కానివ్వండి కెనడాలో కానివ్వండి. దాంతోపాటు వచ్చేసి జాబ్ అసిస్టెంట్స్, అంటే వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కానివ్వండి, అలాగే స్టూడెంట్ వీసా సర్వీసెస్. ఎవరైతే అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో, అంటే మాస్టర్స్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి, వాళ్ళకు స్టూడెంట్ వీసా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే డిఫరెంట్ కంట్రీస్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు వచ్చేసి IELTS ఇంకా PT ట్రైనింగ్ కూడా ఎక్సెలా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అలాగే ఎడ్యుకేషన్ ఫేర్, స్పాట్ అసెస్మెంట్ ఇవంటే ఏంటి, వీటి గురించి? ఎడ్యుకేషన్ ఫేర్ ఇంకా స్పాట్ అసెస్మెంట్ అనేది డిఫరెంట్ ఈవెంట్స్ అనేది జరుగుతాయండి డిఫరెంట్ సిటీస్లో. ఓకే, ఓవరాల్ ఇండియాలో కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది మనకు వచ్చేసి స్టూడెంట్ వీసా పర్పస్ కోసం ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళి అక్కడ చదవాలనుకుంటున్నారో వాళ్ళ డౌట్స్ అనేది అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఓకే ఏమైతే డౌట్స్ ఉంటాయి వాళ్ళు, అంటే ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, ఏ కంట్రీకి అప్లై చేస్తే బెటర్, వాళ్ళకి ఎక్కడైతే పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో, ట్యూషన్ ఫీజెస్ ఎక్కడ బాగుంటాయి, అంటే స్కాలర్షిప్స్ ఎక్కడ వస్తాయో, ఓకే దాన్ని బట్టేసి వాళ్ళనేది ఆ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్తో డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళ డౌట్స్ అనేది, పేరెంట్స్ డౌట్స్ అనేది క్లారిఫై చేయలేకపోతారు. ఆ ఈవెంట్కి వస్తే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట, వాళ్ళ ద్వారానే గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఆన్ టైంలో అదే స్పాట్లో వాళ్ళ ఆఫర్ లెటర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే స్టూడెంట్ వీసా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా, జాబ్ పర్పస్ కాకుండా? ఎస్, జాబ్ పర్పస్ కాకుండా స్టూడెంట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తాము. కానీ అంటే స్టూడెంట్ అనేది ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళ IELTS స్కోర్ ఎంత, ఆ రిక్వైర్మెంట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. యూనివర్సిటీ అయితే బెటర్ అనేది కౌన్సిలర్ అనేది గైడ్ చేస్తారు. ఆ ప్రాసెస్ అనేది ఇంటేక్స్ అనేది ఉంటాయి దానికి, అది స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటారు అనమాట. ఓకే, అంటే కెనడా పిఆర్కి ఎంత ప్రాసెస్ పడుతుంది అంటారు, ఎంత టైం పడుతుంది? కెనడా పిఆర్ వీసా అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. దీని టోటల్ టైం వచ్చేసి మనకి 8 to 10 months. అంటే ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ అనేవి ఉంటాయి, అంటే ఇంత లెంతీ ప్రాసెస్ ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, దానికోసం ఈ టైం అనేది పడుతుంది మనకి. అండ్ దీంట్లో కూడా ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు, అండ్ దాని తర్వాత ECA అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత IELTS ట్రైనింగ్ అని ఉంటుంది, దాని తర్వాత IELTS రిక్వైర్మెంట్ అనేది తెచ్చుకోవాలి. అండ్ దాని తర్వాత పూల్లో ఎంటర్ అవుతుంది ప్రొఫైల్, అక్కడ మీరు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటారో దాన్ని బట్టి అప్లికేషన్ ఇది వేయాల్సి వస్తుంది. అండ్ అక్కడ నుంచి వాళ్ళకి ITA కానివ్వండి, నెక్స్ట్ మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్ అని, దానికోసం 8 months అనేది టైం పడుతుందండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది క్లారిటీగా క్లియర్గా ఉంటే, రిక్వైర్మెంట్ 100% తెచ్చుకుంటే వీసా వచ్చే ఛాన్సెస్ కూడా 100% అనేది ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ 8 months ప్రాసెస్కి అనేది ఒక కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తారు ఎక్సెలా సైడ్ నుంచి వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా డాక్యుమెంటేషన్లో 100% డాక్యుమెంట్ చేయడానికి ఒక కేస్ ఆఫీసర్ కూడా గైడ్ చేస్తారు వాళ్ళకి. ఓకే, ఇందాక మీరు అన్నారు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు అని చెప్పి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అసలు? పిఆర్కి అప్లై చేయాలి అంటే, కెనడా పిఆర్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 67 points అండి. అంటే ఈ 67 points ఎలా క్యాల్కులేట్ అవుతాయి అంటే మనకి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ IELTS. పిఆర్కి ఎప్పుడైనా IELTS జనరల్ రాయాలండి, లేదంటే PT కోర్ రాసుకోవచ్చు. IELTSలో ఈచ్ మాడ్యూల్లో 6 పైన ఉండాలి. IELTS కూడా మనకి 2 types ఉంటుంది, ఒకటి అకాడమిక్, ఇంకోటి జనరల్ అనమాట. ఓకే, స్టూడెంట్ వీసాకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు అకాడమిక్ రాస్తారు, ఎవరైతే కెనడా పిఆర్కి వెళ్ళాలనుకుంటారో జనరల్ రాసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 45 వరకు. ఓకే, ఈవెన్ 35 తర్వాత పాయింట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతాయి. 35 లోపల ఏజ్కి అనేది ఫుల్ పాయింట్స్ ఉంటాయి. ఈవెన్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. ఓకే, లేదు మాస్టర్స్ ఉన్నా పర్లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియా నుంచి అయినా, అబ్రాడ్లో ఎవరైనా ఉన్నా, వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట పిఆర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ కొంతమందికి అనేది డిప్లొమా అనేది ఉంటుంది, అంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉంటే మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అనేది గ్రాడ్యుయేషన్ తర్వాతనే క్యాల్కులేట్ అనేది అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లోనే పర్లేదు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ అనేది సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి అది ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, బ్యాంకింగ్, అకౌంట్స్, ఏ చిన్న ఫీల్డ్ వాళ్ళైనా కూడా కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు. అది రిలవెంట్ కానివ్వండి, ఇర్రిలవెంట్. కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే క్వాలిఫికేషన్ ఏముంది, అదే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కొంతమందికి డౌట్. అలా ఏం లేదు, కెనడాకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే కెనడాకి సంబంధించి ఈసీఏ అంటే ఏంటి? కెనడాకి సంబంధించి ఈసీ ఏంటి అంటే అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వన్స్ మనం ప్రాసెస్ స్టార్ట్ అయినాక కేస్ ఆఫీసర్ అనేది మీకు అసైన్ అయిన తర్వాత వాళ్ళు అనేది ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ చేస్తారు. అది ఈసీఏ అండి. ఓకే, ఎలిజిబిలిటీ అయిన తర్వాత వన్స్ ఎలిజిబిలిటీ రిపోర్ట్ అనేది మనకి వితిన్ 24 to 48 hours వస్తుంది. వన్స్ అది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ క్లయింట్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అనేది చేయగలుగుతాం. ఓకే, ఎందుకంటే బ్లైండ్లీగా మనం ప్రాసెస్ చేయదు. ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరీర్కి సంబంధించింది కాబట్టి వన్స్ ఎలిజిబిలిటీ స్టార్ట్ చేసిన తర్వాత కేస్ ఆఫీసర్ అనేది వాళ్ళకు చెక్ లిస్ట్ ఇష్యూ చేస్తారు. దాని ప్రకారంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి కెనడియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ 30 to 45 days ఆఫ్ టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. ఈ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉందా లేదా, వెస్ట్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని మూవ్ అవుతారు. దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ అని జరుగుతుంది. అలాగే కెనడాకి సంబంధించి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? కెనడాకి వచ్చేసి ఎవరైనా వెళ్ళొచ్చు అండి. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అండి. ఇది టోటలీ మనకు వచ్చేసి 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఈ 5 yearsలో 3 years కంటిన్యూగా ఉంటే మీరు సిటిజన్షిప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి యూఎస్ వీసా రావడం చాలా కష్టం అయిపోయింది. వాళ్ళు అనేది ఒక 3 years అక్కడ ఉండి తర్వాత యూఎస్ కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అండి. ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు. లేదు అంటే ఫస్ట్ సింగిల్గా వెళ్ళి సెటిల్ అయ్యి తర్వాత ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళచ్చు. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్ అండి. వైఫ్కి కూడా ఈక్వల్గా ఛాన్స్ ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. వాళ్ళకు కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటాయి. ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అవర్లీ బేస్ సాలరీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు వచ్చేసి పిల్లలకి +2 ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే, అండ్ దాని ద్వారా వచ్చేసి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఒక వైఫ్ ద్వారా కూడా పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐఎల్స్ కానీ వాళ్ళ ఈసీఏ కానీ ఉంటే వాళ్ళ అక్కడ నుంచి కూడా మనం పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటే కూడా పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కెనడాలో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా అక్కడ ఉండి కూడా మనకు పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జాబ్స్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. అలాగే జాబ్ అసిస్టెన్స్ ఇస్తారా ఎక్సెల్ తరపు నుంచి? జాబ్ అసిస్టెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. చాలా మందికి వచ్చేసి ఒక డౌట్ అనేది ఉంటుంది, వీసా వచ్చిన తర్వాత మనకి జాబ్ ఎలా అని. ఓకే, వాళ్ళ కోసం అనేది అంటే ఎక్సెల్ అనేది యాక్చువల్లీ యూఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ 17 to 20 years నుంచి ఉన్న కంపెనీ. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళి ఉంటారు. ఓకే, ఇమిగ్రేషన్ వీసాస్ పైన చాలామంది వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా మనం క్లయింట్స్కి అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ ఇంకోటి వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి టైం ఉంటుంది, ఒక 8 to 10 months ట్రావెల్ చేయడం. ఆ టైంలో అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా చేస్తాం. క్లయింట్ రెజ్యూమ్ని మోడిఫై చేసి అక్కడ తగ్గట్టు కంపెనీస్ ద్వారా మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్ వచ్చినా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామండి. అంటే మాకు తెలిసిన ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళకి జాబ్ రావడానికి అది తొందరలో. మరి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి? పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ వచ్చేసి మనకి వీసా వచ్చిన తర్వాత చాలా మంది సింగిల్గా వెళ్తారు, ఫస్ట్ టైం వెళ్తారు. వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. వాళ్ళ కోసం ఎక్సెల్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటాం దాన్ని. ప్రాపర్గా ఎక్కడ ఉండాలి ఏంటి అని గైడెన్స్ అనేది ఉంటుందండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న గైడెన్స్ తీసుకొని మనం వాళ్ళకి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, కెనడాకి సంబంధించి ఇంగ్లీష్ టెస్ట్ కంపల్సరీ అంటారా? ఎస్ అండి, ఇంగ్లీష్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే బేసిక్గా మనం ఇంగ్లీష్ కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ రావడం చాలా ఈజీ. ఇంకోటి అనేది తెచ్చుకోవాల్సి ఉంది ఐఎల్స్ ట్రైనింగ్. అంటే చాలామంది ఏమవుతుందంటే ఇక్కడ ఐఎల్స్ చాలా కష్టం, మనకి రాదు అని అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే చాలామంది వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రాసి ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్ అనేది ఎప్పుడైనా కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది, మీ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది. అంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఐఎల్స్ స్కోర్ ఎస్టిమేట్ చేస్తారు కాబట్టి స్కోర్ అనేది కొంచెం చేంజెస్ రావచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి దీని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. ఈచ్ మాడ్యూల్లో మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలంటే more than 6 ఉండాలి. ఓకే, అది రీడింగ్లో, రైటింగ్లో, స్పీకింగ్, లిజనింగ్లో అని 4 modules ఉంటాయి. ఓకే, దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఏ విధంగా అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. దీంట్లో మనకి 4 sessions అనేది ఉంటాయి.
ఆ 4 సెషన్స్లో ఏదో ఒక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ 45 డేస్ మీరు అటెండ్ అయ్యారనుకోండి, ఈజీగా మనం స్కోర్ తెచ్చుకోవచ్చు. అలాగే ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇది కూడా పిఆర్ వీసా అండి. ఇక్కడ కూడా మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. 3 to 4 years తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే న్యూజిలాండ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వన్స్ ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వస్తే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు అండి. ఇది కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఈ 65 పాయింట్స్ అనేది దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఆస్ట్రేలియాకి. ఈ 65 పాయింట్స్ అనేది వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. ఇక్కడ ఐఎల్స్ వచ్చేసి అకాడమిక్ రాయాలండి అండ్ పీటీ కూడా రాసుకోవచ్చు. ఓకే, అకాడమిక్లో వాళ్ళకి ఇంత తెచ్చుకోవాలి అని ఉంటుంది ఆస్ట్రేలియాకి. అండ్ దీని తగ్గట్టు ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళు అనేది వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి, ఇంకా వాళ్ళు ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఓకే, అంటే డిఫరెంట్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలామందికి, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళ ఆక్యుపేషన్ ఎంతవరకు అక్కడ డిమాండ్ చేస్తుంది. ఓకే, వాళ్ళు 189, 190 వీసాకి ఎలిజిబిలిటీ ఉన్నారా, అంటే ఎంత స్కోర్ కావాలి అనేది ఎవాల్యుయేషన్ తెలుస్తుంది అనమాట. ఈ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ వితిన్ 24 to 48 అవర్స్లో వస్తుంది. సేమ్ రిపోర్ట్ అనేది మనం క్లయింట్కి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్తాం. దీని బెనిఫిట్స్ కూడా ఇక్కడ కూడా చాలా ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. అండ్ ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు, బయట కంట్రీస్ నుంచి కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ పర్సన్స్ కూడా అప్లై చేయొచ్చు దీనికి. ఆస్ట్రేలియాకి ఏంటంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రిలవెంట్ ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మినిమం ఒక 2 to 3 years ఉంటే ఈజీగా వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, మనకి లైక్ ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్ కానివ్వండి, టీచింగ్, హెచ్ఆర్ సెక్టర్స్ ఎవరైనా కానివ్వండి ఆస్ట్రేలియాకి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అనేది ఫస్ట్ ఎవాల్యుయేషన్ చెక్ చేసుకొని మన ప్రొఫైల్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకోవాలి. స్కిల్ అసెస్మెంట్ ఏ విధంగా చేస్తారు మరి? ఆస్ట్రేలియాకి స్కిల్ అసెస్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అండి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో అండ్ ఇంకోటి వచ్చేసి ఎంతవరకు చదువుకున్నారు, బ్యాచిలర్సా, మాస్టర్సా, వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండాలి. ఓకే, దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ప్రీవియస్గా ఏ కంపెనీలో వర్క్ చేస్తారు దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఆఫర్ లెటర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, అండ్ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, రిఫరెన్స్ లెటర్స్, ఏమైనా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అయినాయి ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనం వెరిఫై చేస్తారు. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ టీమ్ అనేది వెరిఫై చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది మనకి వితిన్ 2 to 3 monthsలో వచ్చేస్తుంది. వన్స్ ఆ రిపోర్ట్ పాజిటివ్ వస్తే దెన్ మనం ఫర్దర్గా మూవ్ అవుతాం దానికి. ఓకే, ఇందాక మీరు అన్నారు 189, 190 వీసా అని ఆస్ట్రేలియాకి సంబంధించి, వాటి గురించి ఒకసారి చెప్పండి. 189 వీసా అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దాని దగ్గర స్కోర్ అనేది రావాలండి. అంటే మనకి 75 వస్తుందా, 80 వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. దాని దగ్గర పీటీ, ఐఎల్ స్కోర్ కూడా మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అది. ఓకే, అండ్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి మనకు పీటీ స్కోర్ ఎంత రావాలి, మనకు స్కోర్ ఎంత వస్తుంది, అంటే 75, 80, 85 అని చెక్ చేసుకున్న తర్వాత దాని కూడా మనం అప్లికేషన్ వేసుకోవచ్చు. దాని తర్వాత ఐటీఏ, మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్, అండ్ దాంతో వీసా అనేది గ్రాంట్ అవుతుంది. దానికి ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది మనకి? ఈ టోటల్ ప్రాసెస్ కూడా మనకి 8 to 10 months ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. సేమ్ పిఆర్ అనేది మనకి 8 to 10 months. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వితిన్ 6 monthsలో కూడా వీసా రావచ్చండి. అది కెనడా అయినా కానివ్వండి, ఆస్ట్రేలియా అయినా కానివ్వండి. ఏంటి అంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. క్లయింట్ ఎంత డాక్యుమెంట్స్ ఫాస్ట్గా సెండ్ చేస్తాడు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఫాస్ట్గా ఫుల్ఫిల్ చేస్తే అంత వీసా వచ్చే ఛాన్సెస్ అనేది 100% తనకు ఉంటాయి. మరి ఐఎల్టీఎస్లో ఎంత స్కోర్ ఉండాలి ఆస్ట్రేలియాకి? ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి ఐఎస్ తెచ్చుకోవాలి అంటే మనకి మోర్ దెన్ 6.5 కావాలండి. ఓకే, డిపెండ్స్ మళ్ళీ ఇది వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎస్టిమేట్ చేస్తారు. ఒకవేళ పీటీలో తెచ్చుకోవాలి అంటే మోర్ దెన్ 65 or 75 ఉంటుంది. ఇది కూడా వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎస్టిమేట్ చేసి మనకు ఒక స్కోర్ వస్తుంది. దాన్ని బట్టి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, యూకేకి పిఆర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి? యూకేకి వచ్చేసి మనకి యూకే స్కిల్ వర్క్ వీసా అనేది ఉంటుంది. యూకే స్కిల్ వర్క్ వీసా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం 3 months అనేది దానికి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. అక్కడ నుంచి ఏమైనా మనకు ఆఫర్ లెటర్ వస్తేనే మనం ఈ వీసా అనేది చేయగలుగుతాం. ఫస్ట్ 3 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ చేసిన తర్వాత అది ఏ ఫీల్డ్లో అయినా కానివ్వండి, తన ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 6 years or 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ దానికి కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే మనం యూకే ప్రాసెస్కి మూవ్ అవుతాం. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చింది అంటే అక్కడ నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇది ఆల్మోస్ట్ 2 to 2.5 years వీసా వస్తుంది. ఒక 4 to 5 years తర్వాత
తర్వాత పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా శాలరీస్ అనేది బాగానే ఉంటాయి. ఈ టోటల్ ప్రాసెస్ కూడా మనకి 4 to 6 months. అండ్ ఏంటి అంటే ఆఫర్ లెటర్ ఉంటే మనం ఇక్కడ అప్లై చేయగలుగుతాం. ఈ ఛాన్సెస్ కూడా కానీ ఫస్ట్ అనేది క్లయింట్ ప్రొఫైల్ని బట్టే మనం కంట్రీ సజెస్ట్ చేయాలి. అది యూకే అయినా కానివ్వండి, జర్మనీ అని కానివ్వండి, లేదు అంటే అది ఆస్ట్రేలియా కూడా కానివ్వండి. ఓకే, మరి జర్మనీ ప్రాసెస్ సేమ్ ఇలానే ఉంటుందా, డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? లేదండి, ఇప్పుడు వీటికి ఆస్ట్రేలియా ఇంకా కెనడా పిఆర్కి వచ్చేసి ఏంటి అంటే మనకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. బట్ జర్మనీకి ఐఎల్స్ ఇంకా జర్మన్ రిక్వైర్మెంట్ అవసరం లేదండి. వితౌట్ ఐఎల్స్, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ మనం జర్మనీ కంట్రీకి వెళ్ళొచ్చు. అక్కడ ఈజీగా వెళ్ళి సెటిల్ కావచ్చు. ఇప్పుడు చాలామంది జర్మనీ కూడా అప్లై చేస్తున్నారు. అండ్ జర్మనీ అనేది మనకి 1 year వీసా అనేది వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ ఫీల్డ్స్, ఐటీ, టెక్నాలజీ, మ్యాథ్స్, హెల్త్ కేర్ వీళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, మోర్ దెన్ ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా వాళ్ళు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా వచ్చేసి మనకి పాయింట్స్ ఉంటుంది. ఈ పాయింట్స్ కూడా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే మనం ఈ జర్మనీకి అనేది మూవ్ అవుతాం. అండ్ జర్మనీకి ఏంటి అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలండి. అది ఎడ్యుకేషన్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫండ్ రిలేటెడ్ కూడా, అంటే బ్లాక్ అకౌంట్లో ఫండ్స్ అనేది చూపించాలి జర్మనీకి. అది చాలా అవసరం అనమాట మనకి వీసా రావడానికి. అండ్ ఈ జర్మనీ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ మనకి 4 months ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. ఒకవేళ మనం అక్కడ వెళ్ళి జాబ్ తెచ్చుకుంటే ఇంకో 1 year కూడా ఎక్స్టెండ్ అనేది జరుగుతుంది మనకి జర్మనీ. ఓకే, అలాగే ఎక్సెల్ మనకి టూరిస్ట్ విజిట్ వీసా ఇవి కూడా ప్రొవైడ్ చేస్తుందంట. ఎస్, ఎక్సెల్ వచ్చేసి మనకి టూరిస్ట్ వీసా అండ్ విజిట్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టూరిస్ట్ వీసా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ఉంటాయండి. దాంతోపాటు విజిట్ వీసా కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తారు. విజిట్ వీసా ఏంటి అంటే విజిట్ వీసా అండ్ టూరిస్ట్ వీసాకి డిఫరెంట్ ఏంటి అంటే రెండు సేమే. బట్ విజిట్ వీసాకి ఏముంటుందంటే ఇన్విటేషన్ అనేది చాలా అవసరం. ఇన్విటేషన్ ఉంటే ఈజీగా ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో వాళ్ళ నుంచి మనకి ఇన్విటేషన్ కావాలి. అంటే మీ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానీ. చాలామంది గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్తారు, లేదు అంటే సమ్ మ్యారేజ్ ఉంది, లేదంటే బర్త్డే పార్టీస్ ఉన్నాయి, ఇలాంటి వాటికి చాలామంది వెళ్తుంటారు అన్నమాట విజిట్ వీసా కూడా. కానీ దాని దగ్గర ప్రాపర్ రీజన్ ఉండాలి. ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే రమ్మన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రాపర్ రీజన్ ఉంటే వీసా వచ్చే ఛాన్సెస్ కూడా 100%గా ఉంటాయి దీనికి. అండ్ దీని తగ్గట్టు ఫండ్స్ అనేది చూపించాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరైతే పోతున్నారో వాళ్ళ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానీ, రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఈజీగా చూపిస్తే 1 to 1.5 months ఈజీగా మనకి విజిట్ వీసా వస్తుంది. అదే టూరిస్ట్ వీసా చూసుకుంటే మనకు వచ్చేసి ఎవరైతే హాలిడేస్ కోసం అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి టూరిస్ట్ వీసా కూడా అన్ని కంట్రీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏముంటుందంటే ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎడ్యుకేషన్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ వర్క్ చేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, బిజినెస్ ఉంటే ఐటీ డాక్యుమెంట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళు ప్రాపర్గా ఫండ్స్తో పాటు సబ్మిట్ చేస్తే వాళ్ళకు కూడా వితిన్ 1 to 1.5 months టూరిస్ట్ వీసాస్ కూడా వస్తాయి. అలాగే ఇందాక కెనడా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దానికి సంబంధించి FWS, PNP, AIPP ఇలా ఉంటాయని విన్నాము. సో అవంటే ఏంటి? కెనడా ఇప్పుడు వచ్చేసి మనకి వీసా పిక్ కావాలంటే అక్కడ 3 programs ఉంటాయండి. ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ కానివ్వండి, తర్వాత ఈసీ అయిపోయిన తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్గా ఐఎల్స్లో తెచ్చుకుని ఉంటే నెక్స్ట్ వచ్చేసి మన ప్రొఫైల్ పూల్లో ఎంటర్ అవుతుంది. పూల్లో ఎంటర్ అయినప్పుడు అక్కడ 3 programs ఉంటాయి. ఒకటి FSW, సెకండ్ వన్ ఇస్ PNP, థర్డ్ వన్ ఇస్ AIPP అండి. ఫస్ట్ వచ్చేసి FSW అనేది ఫెడరల్ స్కిల్ వర్కర్. ఈ ఫెడరల్ స్కిల్ వర్కర్లో మీకు ఏముంటుందంటే మనం ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే మన దాని తగ్గట్టు CRS స్కోర్ వస్తుందా లేదని చెక్ చేసుకోవాలి. దాని రిలేటెడ్ ఐఎల్స్ వచ్చిందా లేదని చెక్ చేసుకున్న తర్వాత దానికి మనం అప్లికేషన్ వేస్తామండి. ఎందుకంటే ఈ CRS స్కోర్ అనేది కూడా మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. అంటే ఐఎల్స్ ఎస్టిమేట్ చేసి మన స్కోర్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి PNP ఏంటి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి దీంట్లో ఇది స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. ఈ స్టేట్ స్పాన్సర్షిప్ వీసాలో మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఏదైతే స్టేట్కి CRS రిక్వైర్మెంట్ కానివ్వండి, మన జాబ్ ఆక్యుపేషన్ అనేది మ్యాచ్ అవుతుంది. ఆ పర్టికులర్ స్టేట్ నుండి మనకి వీసా పిక్ అవుతుంది. ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి. తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి AIPP, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినా ఇక్కడ వెళ్ళొచ్చు. సైమల్టేనియస్గా ఈ 3 programs చేస్తాం. ఎక్కడ నుంచి అంటే క్లయింట్కి ఛాన్సెస్ ఉన్నాయి వీసా రావడానికి అని చూసుకుంటాము. ఈ క్లయింట్తో డిస్కస్ చేసిన తర్వాత ఏ స్టేట్కి అంటే స్టేట్ రిక్వైర్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి టైం బై టైం. అది క్లయింట్తో డిస్కస్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ అనేది చేస్తాం అక్కడ. అలాగే జహంగీర్ గారు, ఇప్పుడు ఒక క్లయింట్ కానీ స్టూడెంట్ కానీ ఎక్సెల్కి విజిట్ అయితే మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? వన్స్ క్లయింట్ విజిట్ అయితే బ్రాంచ్కి అనేది ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో
ఉంది, ఏ కంట్రీ అయితే బెస్ట్ వాళ్ళ కెరియర్ కానీ ఫ్యామిలీతో పాటు కానీ ఎక్కడ ఈజీగా వాళ్ళు సెటిల్ కావచ్చు అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళ ఐఎల్స్ ఒకవేళ ఐఎల్స్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ప్రొఫెషనల్ ట్రైనర్స్ తోటి గైడ్ చేస్తామండి. అండ్ తర్వాత వాళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఐఎల్స్ కోచింగ్ కానివ్వండి, పీటీ కోచింగ్ కానివ్వండి, ఒకవేళ స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవాలి అనుకుని ఎవరైతే రీసెంట్గా పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా స్టూడెంట్ వీసాకి ఈజీగా అప్లై చేయొచ్చు. వాళ్ళకు కూడా ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ కోచింగ్ అని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ లోన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి వాళ్ళు అంటే జాబ్ అసిస్టెన్స్తో పాటు పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ఎక్సెల్ఆర్ ఇమిగ్రేషన్తో పాటు ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎక్కువ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటారు డాక్యుమెంటేషన్లో మనకి? డాక్యుమెంటేషన్ చాలా మంది అనేది కొన్ని డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఓకే, అది కేస్ ఆఫీసర్ వర్క్ అనేది ఉంటుందండి అక్కడ. ఓకే, వన్స్ ఫైల్ అసైన్ అయిన తర్వాత కేస్ ఆఫీసర్ పర్టికులర్గా ఒక మొత్తం 8 hours అనేది వాళ్ళ ప్రొఫైల్ పైన వర్క్ చేస్తారు. ఓకే, అంటే వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అనేది టైం టు టైం క్లయింట్ సెండ్ చేస్తే సరిపోతుందండి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అది మెడికల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎగ్జాక్ట్గా వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్స్ కూడా సబ్మిట్ చేస్తే ఈ కేస్ ఆఫీస్ ఏంటంటే త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది క్లయింట్ని గైడ్ చేయడం అనమాట. ఫస్ట్ నుంచి ఎవాల్యూషన్ రిపోర్ట్ నుంచి మనకి పిఆర్ వీసా వచ్చే వరకు కేస్ ఆఫీసర్ మొత్తం అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాగే ఎక్సెల్ఆర్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటారు, ఎలా విజిట్ అవ్వాలి? ఎక్సెల్ఆర్ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయండి. ఓకే, వచ్చేసి మనకి ఏపీలో చూసుకుంటే విజయవాడలో బ్రాంచ్ ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో చూసుకుంటే సోమాజిగూడలో బ్రాంచ్ ఉంది. కెనడా ఇంకా దుబాయ్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి దీనివి. అలాగే అబ్రాడ్కి సంబంధించి పిఆర్ ప్రాసెస్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటారు? పిఆర్ వీసా ప్రాసెస్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి మనం ఒకవేళ కెనడాకి చూసుకుంటే ఇక్కడ వచ్చి ఐటీ, నాన్ ఐటీ దీనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. కెనడాకి ఎవరైనా అప్లై చేయవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, మోర్ దెన్ 6 అనేది తెచ్చుకోవాలి మనకి. దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, ఏంటి అంటే ఐఎల్స్ ఇంత వస్తేనే వెళ్ళాలి అనేది ఉంటుంది చాలామందికి. అంటే చాలామంది రూమర్స్ ఏముంటాయంటే మా ఫ్రెండ్కి రాలేదు, లేదంటే ఆల్రెడీ అప్లై చేశారు వాళ్ళకి రాలేదు అని ఉంటుంది. ఇప్పుడు ఐఎల్స్లో కూడా మనకి తక్కువ స్కోర్ వచ్చినా కానీ ప్రొవిన్సెస్లో ఛాన్స్ ఉంటుందండి వీసా రావడానికి. ఓకే, ఇప్పుడు మనకి చాలా మంది ఏమంటారంటే 8,777 వస్తేనే మనం అప్లై చేయాలి అంటారు. అలా ఏం లేదండి. ఒకవేళ తక్కువ మోర్ దెన్ 6 వచ్చినా కానీ ప్రొవిన్సెస్లో ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చినా కానీ పిఎన్పి ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఈసీఏలో ఎగ్జాక్ట్ డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్తో పాటు అండ్ వన్స్ ట్రైనింగ్ అయిపోయినాక ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ పూల్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి టైం ఉంటుంది ప్రొఫైల్ పిక్ కావడానికి. ఓకే, అండ్ ఈ టోటల్ ప్రాసెస్ మనకి 8 months ఆఫ్ టైం పడుతుందండి. దీనికి ఎవరైనా కానీ హెల్త్ కేర్ సెక్టర్లో కానివ్వండి, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది రిలవెంట్ ఉండని ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎక్స్పీరియన్స్ ఉండని కెనడాకి అప్లై చేయవచ్చు అని. లేదు, కెనడాకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఆస్ట్రేలియా చూసుకుంటే దీనికి ఏంటి అంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కూడా మనకి 8 months ఆఫ్ టైం పడుతుందండి. దీనికి ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి ఆస్ట్రేలియాకి అనేది మనకి. అండ్ ఇక్కడ కూడా జాబ్స్ అనేది చాలా ఉన్నాయి. ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్ నుంచి కూడా చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే పిఆర్ హోల్డర్ ఉంటే మనకి జాబ్ రావడానికి ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కానీ ఆ కంపెనీ ఎంప్లాయర్ కానీ మనకు కాల్ చేసి ఈజీగా జాబ్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మన పైన ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు టెంపరీ వీసాస్ చాలాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంకో క్వశ్చన్ ఏమంటారంటే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్ లేదంట, చాలామంది వెళ్ళిన వాళ్ళు జాబ్లెస్గా ఉన్నారు అక్కడ అని వస్తుంది. ఏదంటే వాళ్ళ వీసా టైప్ ఏంటి, వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారు అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. పిఆర్ ఏంటి అంటే మీరు ఉంటారని ఒక నమ్మకం, ఆ కంట్రీస్కి కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ట్యాక్సెస్ అనేవి వస్తాయి కాబట్టి ఈజీగా మీకు జాబ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్ టెస్ట్కి సంబంధించి ఐఎల్టీఎస్ రాయాలంటారా, ఇంకేదన్నా ఉంటుందంటారా కోర్స్? లేదండి, ఇప్పుడు కెనడాకి అయితే ఐఎల్స్ జనరలీ రాయాల్సి వచ్చి జనరల్ చాలా ఈజీ. ఈవెన్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారండి. దాంతోపాటు పీటీ కోర్ రాసుకోవచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియా అయితే మనకి అకాడమిక్ రాయాలి. ఓకే, దాంతోపాటు వచ్చేసి మనకి పీటీ కూడా రాసుకోవచ్చు ఆస్ట్రేలియాకి. జర్మనీకి అయితే ఏం అవసరం లేదండి, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఐఎల్స్, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ యూకేకి అయితే ఐఎల్స్ ఏం అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు. ఇమిగ్రేషన్కి సంబంధించి మంచి డీటెయిల్స్ ఇచ్చారు. చూసారు కదా, అబ్రాడ్లో స్టడీకి సంబంధించి లేదంటే వీసాకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు.